సరే అండి, గత గవర్నమెంట్లో సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఆందోళన చేసేవాళ్ళు. అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా పెద్ద ఫైట్ చేశారు. మీరు కోరుకున్నటువంటి సమాజం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కోరుకున్న విధంగా ఉందా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో ప్రజలు ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఫేస్ చేశారో ఇష్యూస్, కనీస వసతులు లేక ఇబ్బంది పడ్డారు, సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్కి ఇవ్వటం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూటమి ప్రభుత్వంలో జరగట్లేదు. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎవరో రెఫరెన్స్లు కాకుండా డైరెక్ట్ ఎవరైతే అర్హులు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి అందుతున్నాయి. అలాగే మౌలిక వసతులకు సంబంధించి రోడ్లు కావచ్చు, అట్లాగే ఏదైనా మంచినీరు వసతి, అట్లాగే గ్రామాల్లో డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వర్క్ చేస్తుంది. అట్లాగే మా ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. కొంతవరకు వైసీపీతో పోల్చుకుంటే చాలా బెటర్గా సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం. గత ప్రభుత్వం మీరు పదే గుంతలున్న రోడ్లు గుంతలు ఉన్నాయి, కనీసం రోడ్డు మీద ట్రావెల్ చేస్తే బళ్ళు పాడవుతుందని చెప్పి కూడా మనుషుల ఆరోగ్యాలు దెబ్బతిని చెప్పి పెద్ద ఉద్యమం చేశారు. ఇవాళ ఎలా ఉంది పరిస్థితి? నూజివీడు ప్రధానంగా మనం ఈ ఇష్యూస్ మీద ఫైట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. మనం నూజివీడులో కూడా చేసింది ప్రధానంగా నూజివీడు విజయవాడ రోడ్డు కావచ్చు, నూజివీడు టౌన్లో రోడ్లు కావచ్చు, రూరల్ ప్రాంతాల వీటి మీద ఏదైతే పార్థసారథి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. చాలా రోడ్లు వర్కులు పూర్తయినాయి. అట్లాగే గ్రామాల్లో కూడా అంతర్గత రోడ్లు కూడా పూర్తి చేశారు. సిమెంట్ రోడ్లు వేశారు, తార్ రోడ్లు వేస్తున్నారు. మిగిలినవి కూడా మిగిలిన కాలంలో పూర్తి చేస్తారు. నూజివీడు నుంచి మైలవరం రోడ్డు ఈ మధ్యకాలం ఇప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళాను. ఎలా ఉంది రోడ్డు? ఎలా ఉంది అప్పటికిప్పుడు? ఆ రోడ్డు మన నియోజకవర్గం వరకు బాగానే ఉంది, అక్కడి నుంచి మైలవరం వరకు బాగాలేదు. అది కూడా ఆంధ్రప్రదేశే కదా? ఆంధ్రప్రదేశే. చాలా దారుణంగా ఉంది వాస్తవం అది. దాని మీద మొన్న ఈ మధ్య మైలవరం ఎమ్మెల్యే గారు కూడా అమౌంట్ శాంక్షన్ చేసినట్టు చూశాను నేను. అది కూడా వర్క్ కూడా ప్రాసెస్ అవుతుంది.